ఓణీ ఫంక్షన్కు పుట్టింటి నుంచే లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తోంది. కాలం కలిసిరాక ఆ కోడలకి మేనమామ దూరమయ్యారు. అయితే తమ కూతురికి ఆ లోటు తెలియకూడదని ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అనకాపల్లిలో మాధవి అనే మహిళ తన కూతురు పుష్పవతి వేడుకను నిర్వహించారు. అయితే 2020లో విద్యుద్ఘాతానికి గురై తన తమ్ముడు కిరణ్ మృతి చెందారు. దీంతో కూతురికి మేనమామ లేని లోటు తీర్చాలని ముంబైలో మైనపు విగ్రహాన్ని చేయించింది. పుట్టింటి నుంచి తెచ్చిన వస్తువులను మైనపు బొమ్మతో ఇప్పించి మురిసిపోయారు. ఈ అపరూప ఘట్టాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మైమర్చిపోయారు.